ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనతో జిల్లా టీడీపీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కలమటి వెంకటరమణ గారు నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు మీ ముందున్న లక్ష్యాలు ఏంటి? పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ సభ్యుడిని గెలిపించవలసిన గురుతర బాధ్యత నాకుంది. తప్పకుండా ఆ దిశగా నేను ప్రయాణిస్తాను. ప్రతి కార్యకర్తని నేను ఇండివిజువల్ గా కలిసి లేకపోతే మీటింగ్ లో కలిసి అయినా వాళ్ళకి భరోసా ఇచ్చి కార్యకర్తల మనిషిగా నేను శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఉంటాను. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడూ కార్యకర్తల మనిషిని, కార్యకర్తే నాకు ప్రాణం. ఇంతవరకు పాతపట్టు నియోజకవర్గం ఉన్నాను, ఈవేళ జిల్లాకు వచ్చాను. తప్పకుండా కార్యకర్తల ఇబ్బందుల్ని చూసుకోవడంలో నేను ముందుంటాను. ప్రతి కార్యకర్తకి మనోధైర్యం ఇస్తాను. కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తారు. కలమటి వెంకటరమణ భవిష్యత్ ఎన్నికలు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీతో ఇంటర్వ్యూ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్, పాతపట్నంలో ఈసారి ఎవరు గెలుస్తారు? పాతపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపుకి 100% కృషి చేస్తాను, నో డౌట్. నిన్న మొన్నటి వరకు కేడర్ లో ఇబ్బందులు ఉన్నాయి కదా, అవన్నీ సమస్య పోయినట్టేనా? అవన్నీ సమస్య పోవడానికి 4 రోజులు 5 రోజులు టైం పడుతుంది. వీళ్ళంత వరకు సెటిల్ చేశాం. నిన్న కూడా మీటింగ్ పెట్టాం. రామ్మోహన్ రెడ్డి వచ్చాడు. రామ్మోహన్ రెడ్డి మేము మాక్సిమం ప్రయత్నం చేశాం. ఇంకా భవిష్యత్తులో కూడా మనకు 4 రోజులు 5 రోజులు కూర్చొని అందరితో సెటిల్ చేసి ఆ దిశగా గెలుపు దిశగా ప్రయాణం చేస్తాం. మీ నోటి నుంచి మాట వెళ్ళాలనుకుంటున్నాను. పాతపట్నం ఎమ్మెల్యేలో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రెండింటిలో కూడా ఈసారి మెజార్టీ ఎంత ఉంటుందని కలమటి వెంకట. అది ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళకుండా నేను చెప్పలేను. ఫీల్డ్కి వెళ్ళకుండా ఎంత మెజార్టీ వస్తుందని నేను చెప్పగలను. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కావాలంటే చెప్తాను. ఇంకా జిల్లా అధ్యక్షుడిగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు భవిష్యత్తు? ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాను. అసలు ఏమిటి జిల్లా పరిస్థితి ఏంటని కూడా ఒకసారి నేను పెద్దలతో మాట్లాడి జిల్లాని ఏ విధంగా ముందు తీసుకెళ్తాను. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్న కలమటి వెంకటరావు గారు చెప్తున్నమాట భవిష్యత్తులో తప్పనిసరిగా పాతపట్నంతో పాటు శ్రీకాకుళం జిల్లా యావత్తు కూడా స్పష్టమైన అధ్యక్షులతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్ తెలుగు.